సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ పేరు నమస్కారం. వాస్తవాన్ని చూస్తుంటే ఈరోజు వెంగరపల్లి రవికుమార్ గారి జన్మదినోత్సవం కాదు, మన అందరూ కూడా జన్మదినోత్సవం అనిపిస్తున్నది. ఎందుకంటే వారిని సన్మానించిన తర్వాత మనకు వారు సన్మానించడం కూడా చాలా గొప్ప అదృష్టం. ముఖ్యంగా వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కాంపిటీషన్ పోటీల మీద సన్మానం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏంటంటే వాస్తవానికి తంగలపల్లి రాజకీయంలో కానీ రంగంలో కానీ ఇటు కాబట్టి ఏది స్నేహితం అనేది ముఖ్యం. జీవితంలో మానవుడి పొరపాటు అనేది ముఖ్యం. అసలు వాస్తవానికి ఈ స్నేహితులతో చాలా అవకాశం పూసినట్టు వాడిపోతుంది, పండిన పంట కుళ్ళిపోతుంది, రాడిపోతుంది. కానీ నమ్మకం ఏర్పడిన స్నేహము ఇలాగే ఏర్పడుతుంది. వాస్తవానికి వారి కుటుంబం మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి శ్రీమతి కూడా శ్రీమతి శ్రీవాణి భర్తను ఆ కుటుంబాలకు కొంత మద్దతు రావడం అంటే అది గొప్ప చాలా పట్టణంలో ఆమె ప్రధాన ఫస్ట్ సీజన్ చదవడం ఉన్నారు. కాబట్టి నేను ఏంటంటే మరి ఏ విధంగా అయితే భావము ముందుకు వచ్చి ఇంకా ఐకమత్యం ఉంటాము, ఇక ముందు కూడా ఇంకా ఐకమత్యం ఉండాలి. వాస్తవం చెప్పాలంటే ఏది కూడా మనకి ఏంటంటే మంచి పేరు తెలుస్తానికి ఉంటుంది. ఈ పదవులు ఈ యొక్క ఆస్తులు అనేది తాత్కాలికమే, మన జీవితంలో ఒక తరం పాటే ఉంటుంది. కానీ మంచి పేరు చిరకాలం ఉంటుంది. మనిషి ఎంతకాలం జీవించడానికి కాదు, జీవితాన్ని ఎలా సమృద్ధిగా చేసుకోవడానికి చాలా ముఖ్యం. జీవితంలో ఎవరైతే కష్టాలు సుఖం, మానవ జీవితమే కష్టాలు సుఖాలు ఎదుర్కొనేటువంటివి. కష్టాలు వచ్చేవారు పొందిపోవడం, సుఖాలు వచ్చేవారు పొందిపోవడం కాదు. కష్టాలను సుఖాలను సమానంగా భావించి ముందుకు పోతేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటికీ ఆలోచన కావాల్సింది అందరూ కూడా ఇంకా ఆయనగా ఇచ్చిన సుఖ సంతోషంతో ఇంకా జీవితాన్ని ముందుకు నడుచుకుంటూ ఇంకా ముందుకు స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మరొకసారి జన్మదినోత్సవం, మ్యారేజ్ డే కూడా, వివాహ దినోత్సవం చేసుకోవాలని మనస్ఫూర్తిగా